Hi guys, welcome back to another brand new video on IAM Identity Access Management. ఈ వీడియోలో మనం యూజర్స్ ని క్రియేట్ చేస్తాం. IAM లో యూజర్స్ ని క్రియేట్ చేసి వాటికి సపరేట్ పర్మిషన్స్ ఇద్దాం. కొన్ని యూజర్స్ కి వచ్చేసి EC2 ఇన్స్టెన్స్ రీడ్ ఓన్లీ ఒకటి ఇద్దాం. కొంతమందికి S3 పర్మిషన్స్ ఇద్దాం. ఇంకొంతమందికి అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ ఇద్దాం. డిఫరెంట్ పర్మిషన్స్ ఇచ్చి యూజర్స్ క్రియేట్ చేద్దాం. యూజర్స్ ని గ్రూప్స్ కి అలొకేట్ చేద్దాం. గ్రూప్స్ లో డిఫరెంట్ పర్మిషన్స్ కూడా ఎలా ప్రొవైడ్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో. లెట్స్ డైవ్ ఇన్ టు టుడేస్ వీడియో. ఫస్ట్ మనం EC2 లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. ఇన్స్టెన్స్ యాక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టెన్స్ నేమ్ డెమో IAM అని నేమ్ ఇస్తున్నాను. లైనక్స్ సర్వర్ అయితే తీసుకుంటున్నాను. 64-bit ఆర్కిటెక్చర్. ఇన్స్టెంట్ టైప్ T2 మైక్రోఫీటై. కీ పేర్ ప్రీవియస్ కీ పేర్ తీసుకుంటున్నాను, క్రియేట్ ఏం చేయట్లేదు. సబ్నెట్స్, VPC, ఫైర్ వాల్స్ మీకు ఇవన్నీ డిఫాల్ట్ గా ఉంచేసి క్రియేట్ చేస్తున్నాను. ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది. ఇన్స్టెన్స్ ఐడి మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, పెండింగ్ స్టేట్ లో ఉంది. ఓకే, రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే, ఈ లోపల మనం సర్వీసెస్ లో IAM సెర్చ్ చేద్దాం. ఓకే, ప్రీవియస్ గానే ఉంది. నేను ప్రీవియస్ గా యూజ్ చేశాను కాబట్టి ఇది ఇక్కడే ఉంది. IAM క్లిక్ చేసుకుంటున్నా. IAM లోడ్ అవుతుంది. మనకి లెఫ్ట్ సైడ్ IAM డాష్ బోర్డ్ కింద యాక్సెస్ మేనేజ్మెంట్ లో యూజర్స్ ఉన్నారు. యూజర్స్ మీద క్లిక్ చేసి యూజర్స్ ని క్రియేట్ చేద్దాం. యూజర్స్ క్రియేట్ చేద్దాం. డిఫరెంట్ పర్మిషన్స్ ఇద్దాం. ఓకే, ఫస్ట్ యూజర్ నేమ్ వచ్చి వంశీ. ఓకే, ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ది అమెజాన్ వెబ్ సర్వీసెస్ మేనేజ్మెంట్. టిక్ బాక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఐ వాంట్ టు క్రియేట్ అన్ IAM యూజర్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నా. కస్టమైజ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నా. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నా. టిక్ మార్క్ తీసేస్తున్నాను. యూజర్ మస్ట్ క్రియేట్ ఎ న్యూ పాస్వర్డ్ అట్ నెక్స్ట్ సైన్ ఇన్. మనం ఒకసారి సైన్ అవుట్ అయ్యి మళ్ళీ సైన్ ఇన్ అయ్యేటప్పుడు మళ్ళీ న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటామని అడుగుతుంది. నేను రికమెండ్ చేయట్లేదు, తీసేసాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఫస్ట్ దానికి పాలసీ అటాచ్ చేద్దాం. EC2 సెర్చ్ చేస్తున్నాను. ఓకే, EC2 రీడ్ ఓన్లీ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఫస్ట్ యూజర్కి పర్మిషన్ ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, పర్మిషన్లో అమెజాన్ EC2 రీడ్ ఓన్లీ యాక్సెస్ ఒక్క పర్మిషనే మనం ఇచ్చాం. ఓకే, యూజర్ క్రియేట్ అయ్యాడు. రిటర్న్ టు యూజర్ లిస్ట్, కంటిన్యూ. యూజర్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, వంశీ2 టిక్ బాక్స్ చేస్తున్నా. టిక్ బాక్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఐ వాంట్ టు క్రియేట్ IAM యూజర్, కస్టమైజ్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. టిక్ బాక్స్ అన్టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. అటాచ్ పాలసీస్ లో S3 ఇద్దాం. పర్మిషన్స్ లో S3 ఫుల్ యాక్సెస్ అని సెర్చ్ చేసి వంశీ2కి S3 పర్మిషన్స్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. క్రియేట్ యూజర్ చేస్తున్నా. యూజర్ క్రియేట్ అయ్యాడు. వంశీ3 previous step, provide access. I want to create IAM user, customized password. Enter the password that does not match the account. So you enter does not conform to the account. పాస్వర్డ్ సెట్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. get start with groups.
పర్మిషన్స్ కాపీ చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ యూజర్కి ఇచ్చిన అమెజాన్ EC2 రీడ్ యాక్సెస్ ఓన్లీ దాన్నే తీసుకుంటున్నాను 3 కూడా. ఓకే, యూజర్ క్రియేట్ చేస్తున్నాను, రిటర్న్ బ్యాక్ వస్తున్నా. 3 యూజర్స్ క్రియేట్ చేశాను, 4వ యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాను, యూజర్కి టిక్ మార్క్స్ తీసేస్తున్నా, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. దీనికి పాలసీస్ ఇవ్వకుండా ఒకసారి నెక్స్ట్ క్లిక్ చేసి చూద్దాం. ఓకే, క్రియేట్ యూజర్. ఓకే, ఇప్పుడు 4 యూజర్స్ క్రియేట్ చేసాం. 4 రెండు గ్రూప్స్లోకి యాడ్ చేద్దాం. యూజర్స్ గ్రూప్ మీద క్లిక్ చేస్తున్నా, క్రియేట్ గ్రూప్. గ్రూప్ నేమ్ వచ్చి AWS అని ఇస్తున్నాను. 1, 3కి సేమ్ పర్మిషన్స్ ఉన్నాయి, ఆ రెండింటిని తీసుకుంటున్నా. క్రియేట్ గ్రూప్. గ్రూప్ క్రియేట్ అయింది. ఇంకో గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను, AWS 2కి 4కి. 2కి ఏమో S3 పర్మిషన్ ఉంది, 4కి పర్మిషన్స్ ఏం లేవు. గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. వంశీ 2 అండ్ వంశీ 4 యాడ్ అయ్యారు. పర్మిషన్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. పాలసీస్ లోడ్ చేస్తుంది అంటే గ్రూప్ వరకు మనం పర్మిషన్స్ ఏమి అవ్వలేదు, వీటి వరకు ఇచ్చాం. గ్రూప్ పర్మిషన్స్ వచ్చి యూజర్స్ వరకు మనం పర్మిషన్ ఇచ్చాం. ఇప్పుడు గ్రూప్లోకి యాడ్ చేసాం ఆ యూజర్ని. ఇప్పుడు ఆ గ్రూప్లో ఆ యూజర్స్ ఉన్నంత వరకు ఏ యాక్షన్స్ పర్ఫామ్ చేయగలరు అన్నది చూద్దాం. పర్మిషన్స్ మీద క్లిక్ చేసి యాడ్ పర్మిషన్స్ క్లిక్ చేసిన అటాచ్ పాలసీస్. ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. ఈ గ్రూప్లో ఉన్న 2 యూజర్స్ EC2 రీడ్ చేయగలడు, రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇద్దాం. ఆ గ్రూప్కి S3 ఇద్దాం. పాలసీ అటాచ్ చేస్తున్నా, అటాచ్ అయింది, యాడ్ అయింది. ఓకే, యూజర్స్ గ్రూప్లోకి వెళ్తున్నా. యూజర్ 1లో ఉన్న వాళ్ళకి ఓకే AWS గ్రూప్లోకి వెళ్తున్నాను. వీళ్ళు ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు 1, 3 EC2 యూజర్స్కి పర్సనల్గా ఈ యూజర్స్ వరకే EC2ని యాక్సెస్ చేసుకోగలరు. గ్రూప్ పర్మిషన్స్ వచ్చేటప్పటికి అటాచ్ పాలసీస్ S3 ఇద్దాం. S3 ఫుల్ యాక్సెస్. ఓకే, క్లిక్ చేస్తున్నా, అటాచ్ చేస్తున్న పాలసీని, అటాచ్ అయింది. లాగిన్ అయ్యి చూద్దాం ఒకసారి ఎలా వర్క్ అవుతున్నాయో లేదో చూద్దాం. యూజర్ బట్టి లాగిన్ అవుదాం. ఫస్ట్ యూజర్ సెక్యూరిటీ క్రెడెన్షియల్లో మనకి కన్సోల్ సైన్ ఇన్ లింక్ ఇచ్చారు, దాన్ని క్లిక్ చేసుకుని లాగిన్ అవుతున్నా. ఐడి తీసేసుకున్నారు. ఓకే, వంశీ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, సైన్ ఇన్ మీద క్లిక్ చేసి లాగిన్ అయ్యాడు. చాలా వరకు మన లాగిన్ అవ్వగానే మొత్తం యాక్సెస్ డినై డిస్ప్లే చేశారు. ఓకే, EC2లోకి వెళ్ళి ఇన్స్టెన్స్ చూద్దాం. రన్నింగ్ ఇన్స్టెన్స్ రన్నింగ్ స్టేట్లోనే ఉంది, డీటెయిల్స్ వరకే చూడగలరు. ఓకే,
ఈ ఇన్స్టెన్స్ స్టాప్ చేయటాన్ని చూద్దాం. ఓకే, ఫెయిల్ అయింది. ఓకే, ఇది లాగౌట్ చేసి ఇప్పుడు మూడో యూజర్ చూద్దాం. సైన్ అవుట్ చేసా, ఇది రీలోడ్ అడుగుతుంది. లాగిన్ కన్సోల్ మీద క్లిక్ చేసి లాగిన్ సైన్ ఇన్ యాజ్ ఏ రూట్ యూజర్ మీద క్లిక్ చేస్తున్నాను. IAM క్లిక్ చేస్తున్నా. యూజర్స్లోకి వచ్చి థర్డ్ యూజర్ సెక్యూరిటీ క్రెడెన్షియల్లోకి వచ్చి సైన్ ఇన్ లింక్ కాపీ చేసుకున్నా, పేస్ట్ చేస్తున్నా, నా యూజర్లోకి లాగిన్ అవుతున్నా. ఓకే, లాగిన్ అవుతుంది. మూడో యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు టిక్ మార్క్ తీయలేదు అనుకుంటా. అది ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అయితే మళ్ళీ న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేయమంటుంది. ఓకే, అది కూడా చూసినట్టు ఉంటుంది. ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా. న్యూ పాస్వర్డ్ రీఎంటర్ చేస్తున్నాను. మళ్ళీ క్రియేట్ కన్ఫర్మ్ చేస్తున్నా పాస్వర్డ్ చేంజ్కి. ఓకే, అప్డేట్ అయింది. దీనికి కూడా యాక్సెస్ డినైడ్ అని వచ్చింది. ఓకే, దీనికి ECT చూద్దాం. S3 ఇచ్చాం, మనకి S3 పర్మిషన్స్ ఇచ్చాం మనం. దీనికి స్టోరేజ్ అండ్ కాన్ఫిగరేషన్. దీనికి కూడా ఇన్స్టెన్స్ స్టాప్ చేయడానికి ఎలా ఉండదు. ఓకే, సెక్యూరిటీ IAM యూజర్. ఓకే, లాగౌట్ అయ్యే రూట్ యూజర్గా లాగిన్ అవుతున్నా. సైనింగ్ ఇంటూ ది కన్సోల్ క్లిక్ చేశాను. సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. ఓకే, రూట్ యూజర్లోకి లాగిన్ అయ్యాను. EC2 పై క్లిక్ చేశా. రన్నింగ్ ఇన్స్టెన్స్. రూట్ యూజర్ కాబట్టి నేను ఇన్స్టెన్స్ స్టాప్ చేస్తే దీంట్లో. ఓకే, స్టాపింగ్. ఓకే, సర్వీస్లో IAM మీద క్లిక్ చేసి నెక్స్ట్ ట్యాబ్లోకి తీసుకుంటున్నా IAMని. ఇప్పుడు మనం ఒక IAM యూజర్కి పర్మిషన్ ఇద్దాం. యూజర్స్ క్రియేట్ చేసే పర్మిషన్ ఇద్దాం. అది ఫస్ట్ దానికే పర్మిషన్ యాడ్ చేద్దాం. ఈ యూజర్కి మాత్రమే క్రియేట్ చేయడానికి ఎలా ఉంటుంది యూజర్స్ని, అది ఒకసారి చెక్ చేద్దాం. పర్మిషన్స్ ఇద్దాం దీనికి, ఈ యూజర్కి. ఓకే, యాడ్ పర్మిషన్స్, యాడ్ డైరెక్ట్ టు ది సెక్యూరిటీ గ్రూప్, అటాచ్ పాలసీ డైరెక్టరీ. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇస్తున్నాను ఫస్ట్ యూజర్కి. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. యాడ్ పర్మిషన్ మీద క్లిక్ చేస్తున్నా. పర్మిషన్ యాడ్ అయిందా? ఓకే, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ కాపీ చేసుకున్నాను. యూజర్ వచ్చేసి వంశీ. ఫస్ట్ దానికే యూజర్ క్రియేట్ చేయడానికి కుదిరిద్ది. ఓకే, యూజర్ నేమ్ వంశీ, పాస్వర్డ్. సైన్ ఇన్ చేస్తున్నా. సైన్ ఇన్ అయింది. IAMలోకి వెళ్ళి ఇది వంశీ అనా? ఓకే, దీంట్లో యూజర్ క్రియేట్ చేయడానికి చూద్దాం. ఓకే, యూజర్ నేమ్ వచ్చేసి IAM
ఓకే, కస్టమైజ్డ్ పాస్వర్డ్ తీసుకుంటున్నా. కస్టమైజ్ పాస్వర్డ్ అవసరం లేదు, డైరెక్ట్గా యూ మస్ట్ క్రియేట్ న్యూ పాస్వర్డ్ ఎట్ ద నెక్స్ట్ టైం యూ సైన్ ఇన్ మీద డైరెక్ట్గా వెళ్ళిపోదాం. లేదు, ఇవ్వాల్సిందే. దీన్ని అన్టిక్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నాను. డైరెక్ట్గా యూజర్ క్రియేట్ చేసేసాను. ఓకే, యూజర్ అయితే క్రియేట్ చేయగలిగా. ఇప్పుడు AWSలో మనం EC2 తీసుకుని EC2లో ఇన్స్టెన్స్ ఏమైనా క్రియేట్ చేయగలరా అనేది చూద్దాం. ఓకే, AWS కీ పేరు లేకుండా లాంచ్ చేద్దాం. ఓకే, ఇన్స్టెన్స్ లాంచ్ అయింది. ఈ ఇన్స్టెన్స్ని స్టాప్ చేయటానికి చూస్తున్నా. స్టాప్ చేయటానికి చూద్దాం. ఈ ఫస్ట్ యూజర్ IAM యూజర్లో ఫస్ట్ యూజర్ కాబట్టి మనం రీడ్ యాక్సెస్ వరకే ఇచ్చాం. దాని తర్వాత 2 పర్మిషన్లు ఉన్నట్టున్నాయి. దీనికి చూద్దాం ఒకసారి. ఇక్కడ పర్మిషన్స్ వచ్చేసి ఇక్కడ లేవు. ఓకే, ఇన్స్టెన్స్ అయితే లాంచ్ అయింది. ఇన్స్టెన్స్ స్టేట్ చేంజ్ చేయడానికి లేదు ఈ యూజర్కి. ఓకే, లాగౌట్ అయ్యి నేను రూట్ యూజర్ అవుతున్నా. సైన్ ఇన్ అయ్యాను రూట్ యూజర్గా. IAM తీసుకుంటున్నా. యూజర్స్లో మనకి ఎన్ని ఉన్నాయి? మనం ఫస్ట్ యూజర్లో ఉపయోగించుకుని ఈ యూజర్ని క్రియేట్ చేయగలిగాం. IAM అన్నది ఫస్ట్ యూజర్కి అసలు ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయో చూద్దాం. పర్మిషన్స్ లోడ్ అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. S3 పర్మిషన్ కూడా ఉంది దీనికి. గ్రూపులో డైరెక్ట్గా అయితే 2 ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ యూజర్కి ఇన్స్టెన్స్ లాంచ్ చేయగలడు. యూజర్ను కూడా క్రియేట్ చేయగలిగాడు. యూజర్ 1 అనేవాడు AMIలో. ఈ 3 పర్మిషన్స్ ఉన్నాయి. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ వంశీ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.